ఇవాళ సికింద్రాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప సమావేశం. మధ్యాహ్నం రామచంద్రరావు అధ్యక్షతన భేటీ. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. మేడారంలో వనదేవతల వనితా కమిటీ ఏర్పాటు. గిరిజనేతర మహిళలకు అవకాశం. కమిటీ చైర్పర్సన్స్ గా ఇర్ప సుకన్య. రేపు మేడారంలో కేబినెట్ సమావేశం. హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు భేటీ. మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చించే ఛాన్స్. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ పర్యటన. IIITకి శంకుస్థాపన చేయనున్న సీఎం. చిట్టిపోయినపల్లిలో క్యాంపస్ నిర్మాణం. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ. సీనియర్ నేతలతో బ్రేక్ఫాస్ట్ సమావేశం. అనంతరం సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం భారీ ర్యాలీ. ఇవాళ కాకినాడకు చంద్రబాబు. అమోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం బహిరంగ సభ. అహోబిలంలో పార్వేట ఉత్సవాలు. హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిల. 33 గ్రామాల్లో 41 రోజుల పాటు పూజలు. శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. 5వ రోజు రావణ వాహనంపై స్వామి అమ్మవారి దర్శనం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన చలి తీవ్రత. ఒక్కసారిగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు. పాడేరు ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత. సింగిల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. అరకులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత. జగ్గయ్యపేటలో కమ్ముకున్న మంచు దుప్పటి. విజయవాడ హైదరాబాద్ హైవే దట్టంగా పొగమంచు. దారి కనిపించక నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం. చాలా ప్రాంతాల్లో కమ్మేసిన పొగమంచు. విజిబిలిటీ లేక రాకపోకలకు అంతరాయం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్. 19న అధ్యక్ష పదవికి నామినేషన్. 20న అధికారికంగా ప్రకటించనున్న బీజేపీ. కేరళ కన్నూరులో ఎక్సైజ్ పోలీసుల దాడులు. అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టు. భారీగా నాటుసారా, బెల్లం ఊట సీజ్. ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాల పైరసీ ర్యాకెట్ గుట్టు రట్టు. ఘజియాబాద్ లో ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసుల దాడి. 32,000 పైరసీ పుస్తకాలు, ప్రింటింగ్ యంత్రాలు సీజ్. ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లపై చర్యలు. 242 వెబ్సైట్లను మూసివేసిన కేంద్రం. ఇప్పటి వరకు దాదాపు 8,000 వెబ్సైట్లు బ్లాక్. భారత్ లో ఎక్స్ సేవల్లో అంతరాయం. ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయిన యూజర్లు. గత 4 రోజుల్లో రెండోసారి అంతరాయం. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరిన భారతీయులు. విదేశాంగ శాఖ చొరవతో ఇండియాకు రాక. ఇరాన్ లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.